ఇవాన్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి నర్స్ భయపడిపోయి లోపలికి పరిగెత్తి డ్రెస్సింగ్ చేస్తున్న డాక్టర్తో ఇవాన్ గురించి చెప్పగానే డాక్టర్ కంగారుగా బయటికి వచ్చి సాగర్తో, అయ్యో సార్, నిజమే చెప్తున్నాము, మేము ముందు నుంచి చెప్తూనే వచ్చాము, తనని జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే తన ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుందని. కానీ తను వచ్చిన ప్రతిసారి స్ట్రెస్ తీసుకున్నట్టే నాకు తెలిసింది. నేను మీకు చెప్పానా లేదా ఆ విషయం సాగర్ అని సాగర్కి సూటిగా వేలు చూపిస్తూ అనగానే సాగర్ టెన్షన్గా అవును అని తల ఊపడంతో, నిజం చెప్పండి డాక్టర్, నా బాబు చనిపోయాడా అని బొంగురుపోయిన గొంతుతో అడిగాడు ఇవాన్. అవును అంటూ ఉండగానే లోపల నుంచి బాబు ఏడుపు వినిపించటంతో డాక్టర్ ఆశ్చర్యపోయి లోపలికి పరిగెడితే ఇవాన్ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి, సార్ కంగ్రాచ్యులేషన్స్, మీ బిడ్డ బ్రతికాడు. ఆ నర్స్ బాబు వీపు మీద గట్టిగా కొట్టడం వలన బాబు ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు. బాబుని చెక్ చేశాక ఏ విషయం అనేది చెప్తాము అని గుడ్ న్యూస్ చెప్పగానే ఇవాన్ చాలా సంతోషంగా డాక్టర్ని ఎత్తుకుని మరీ రౌండ్స్ తిప్పి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని డాక్టర్ బుగ్గ మీద ముద్దు పెట్టగానే డాక్టర్ షాక్ అయ్యి సార్ అని గట్టిగా అరిచింది. ఇవాన్ తేరుకొని సారీ సారీ అని డాక్టర్కి దూరం జరగగానే నర్స్ పాపని క్లీన్ చేసి తీసుకురావటంతో మొదటిసారి తన బిడ్డని చేతుల్లోకి తీసుకుని మురిపంగా చూసుకుంటూ వెల్కమ్ టు మై వాల్ మై ప్రిన్సెస్ అని అన్నాడు పాప నుదుటి మీద ముద్దు పెడుతూ. బాబుని కూడా చెక్ చేశాక పూర్తిగా బాగున్నాడు అనుకున్నాక బాబుని కూడా తీసుకువచ్చి ఇవాన్ చేతిలో పెట్టారు. 2 చేతుల్లోకి తన పిల్లల్ని తీసుకుని మురిపంగా చూసుకుంటూ ఉండిపోయాడు ఇవాన్. ఇంతలో సాగర్ వచ్చి బావా నాకు ఇవ్వు అంటూ ముందుగా పాపని చేతుల్లోకి తీసుకొని వావ్, నా మేనకోడలు చాలా బాగుంది అని పింక్ కలర్లో మెరిసిపోతున్న పాపని నోట్లో పిడికిలి పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే క్యూట్గా కనిపించి అన్నాడు. వెనకే నారాయణ గారు కూడా ఇద్దరి పిల్లల్ని చూస్తూ ఉంటే ఇవాన్ కళ్ళల్లో తడి. ఇంత మంచి టైంలో కనీసం ఇషికకి తను వచ్చాను అన్న విషయం కూడా తెలియనివ్వకుండా చేస్తున్నా అన్న బాధ తన మనసుని బాధ పెట్టింది. ఆఫ్టర్ 15 minutes ఇద్దరు పిల్లలకి పాలు పట్టిస్తాము ఇవ్వమని నర్స్ అడిగారు. ఇవాన్ పిల్లల్ని తనివి తీరా చూసుకోవాలని ఉంది. అలానే ఒక్కసారి ఇషిక దగ్గరికి వెళ్తే తిరిగి తన దగ్గరికి రాగలరో లేదో అన్న భయం కూడా ఉంది. కానీ ఎలా అయినా ఇషిక ముందుకు వెళ్ళి ఇప్పటికైనా ఇంటికి రమ్మని బ్రతిమలాడాలనుకుని నేనే వస్తాను పదండి అని పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఎవరూ రాకుండా ఆపేసి తను వెళ్తున్నట్టు ఎవరికీ తెలియదు అన్నట్టే ఉండాలి అని చెప్పి. ఇవాన్ లోపలికి అడుగుపెట్టే సమయంలో ఇషిక మత్తుగా కళ్ళు తెరుస్తూ పిల్లల కోసం తన పక్కన చేతులతో తడుముకుంది. ఇంతలో ఇవాన్ ఇషిక దగ్గరికి చేరి ఇద్దరి పిల్లల్ని చెరోవైపు పడుకోబెట్టి థ్యాంక్ యూ ఇషు, ఎట్ ది సేమ్ టైం ఇద్దరి పిల్లలకి తండ్రిని చేశావు నన్ను అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రేమగా. ఇవాన్ని అక్కడ చూసి ఇషిక షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. నీకు ఆల్రెడీ చెప్పాను ఈషు, నువ్వు ఎక్కడ ఉన్నా తిరిగి నా దగ్గరికి వస్తావు అని. మర్చిపోయావా? నువ్వు నా దగ్గరికి రావాలి అంటే అనుక్షణం నేను నీ వెంటే ఉండాలి. అలానే ఉన్నాను ఇప్పటి వరకు. ప్లీజ్ ఈషు, ఇప్పటికైనా ఇంటికి వచ్చేయవా? నువ్వు లేక నాకు అసలు రోజే గడవటం లేదు. ప్లీజ్ ఈషు, ఒక్కసారికి నన్ను క్షమించు. మన పిల్లల భవిష్యత్తు కోసమైనా ఆలోచించు. తండ్రి లేకుండా వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పు. ఇక నుంచి నీకు ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను ఇషు. నిన్ను కాదని ఒక్క పని కూడా చెయ్యను. కావాలంటే నీకు దూరంగానే ఉంటాను. కానీ ప్లీజ్ ఇషు, పిల్లల కోసం ఆలోచించు అని అన్నాడు. ఇషిక భయంగా నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవటానికి వచ్చారా? ఎందుకు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు? నీ నీడ కూడా నా పిల్లల మీద పడటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నీలాగే నా పిల్లలు తయారైతే అందరి ముందు నేను తలదించుకోవాలి. అలాంటి పిల్లల్ని ఎందుకు కన్నాను అని నలుగురు అంటుంటే అటువంటి పరిస్థితి నాకు ఎప్పటికీ రాకూడదంటే నువ్వు ఎప్పటికీ నాకు దూరంగా ఉండాలి అని అంటూ ఎక్కడ సాగర్ వాళ్ళు వచ్చేస్తారేమోనని టెన్షన్గా చూస్తుంది ఇవాన్ గురించి వాళ్ళకి తెలియకుండా ఉండాలని. ఇవాన్ కన్నీళ్లతో ఇషిక వైపు చూస్తూ
ఇప్పటికీ నా మీద నీకు కోపం పోలేదా ఇషు? ఇంకెంతకాలం ఇలానే ఉంటావు? వదిలేయొచ్చు కదా ఈ కోపాన్ని అని అంటే, ఇది కోపం కాదు, ద్వేషం. నా జీవితాన్ని నాకు కాకుండా చేసిన మిమ్మల్ని చూడాలంటేనే కలిగే అసహ్యం నాకు తెలుసు. మీరు ఇప్పుడు కూడా వచ్చింది నా పిల్లల్ని తీసుకువెళ్ళి పోవటానికే కదా. కానీ నేను నా పిల్లల్ని మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. ఇక మీరు వెళ్ళిపోవచ్చు ఇవాన్ గారు. మరోసారి నా కంటికి కనిపించకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంత బాధలోనూ పైకి లేవబోతుంటే, ఇవాన్ ముక్కలైన మనసుతో భారంగా ఊపిరి తీస్తూ ఇషికని ఆపేసి, ఓకే ఓకే వెళ్ళిపోతున్నాను. కానీ గుర్తుంచుకో, ఎప్పటికైనా సరే నువ్వు తిరిగి నా దగ్గరికి రావాల్సిన దానివే. నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చాల్సిన దానివే. ఇప్పుడు వదిలి వెళ్తున్నాను అంటే అర్థం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక, అది కూడా ఈ సిచ్యువేషన్లో అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోగానే, ఇషిక కన్నీళ్లతో తన పక్కన ఉన్న ఇద్దరు పిల్లల్ని తడుముకుంటూ తల్లైన అనుభూతిని అనుభవిస్తూ సంతోషంతో కన్నీరు కార్చింది. ఇంతలో లోపలికి వచ్చాడు సాగర్. ఆయనతో పాటు నారాయణ గారు, కేర్ టేకర్ కూడా. ముగ్గురు రావటమే ఇషిక కొంచెం కంగారుగా ఇవాన్ని చూశారేమో కొని చూస్తూ ఉండగానే, ఇద్దరు పిల్లలు చాలా బాగున్నారు అక్క. నీ కొడుకైతే ఎంత భయపెట్టాడో తెలుసా? ఒక్క క్షణం ప్రాణం పోయింది అని డాక్టర్ చెప్పింది మొత్తం చెప్పి, నీ కొడుకు కంత్రిగాడక్క. అందుకే పుట్టగానే మమ్మల్ని భయపెట్టి మరీ పుట్టి ఊపిరి తీసుకున్నాడు. ఇక ముందు ముందు మనల్ని ఇంకెంత భయపెడతాడో అని చిరునవ్వుతో అనగానే, ఇషిక రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటూ, బహుశా ఇవాన్ గారు వచ్చింది వీళ్ళు చూసుండరు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అదే మంచిది. గతాన్ని తవ్వుకొని బాధపడటం కంటే ఆ గతాన్ని గతంలోనే వదిలేయటం మంచిది అనుకుని ఇషిక చిరునవ్వుతో, మొత్తానికి నా బిడ్డ మహర్జాతకుడు. అందుకే చావు నుంచి పోరాడి మరి ఈ తల్లి కోసం బ్రతికి వచ్చాడు అని తన ఎడమ పక్కన పడుకోబెట్టిన కొడుకు తలని మొరుతూ చెప్పింది ఇషిక. ఇంతలో నర్స్ లోపలికి వచ్చి, సార్ మీరు బయటికి వెళ్ళండి, ఫీడింగ్ చేయించాలి అని అనగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇషిక చేత ఫీడింగ్ చేయించడానికి ట్రై చేశారు. పాలు ఇంకా పడకపోవటం వలన ఇషికకి కొంచెం నొప్పిగా అనిపించిన పంటి కింద నొప్పిని భరించి మొదటిసారి తన పిల్లలు అమృత భాండాగారమైన స్తన్యం ముట్టుకున్న కొడుకుని అపురూపంగా చూసుకుంటూ ఉంటే, మేడం 2 డేస్ వరకు పాలు పడకపోవచ్చు, అందుకే ప్రస్తుతానికి పాల పౌడర్ యూస్ చేయండి, డాక్టర్ ఆల్రెడీ రాసిచ్చారు అని చిన్న స్లిప్ తీసుకువెళ్ళి సాగర్ చేతికి ఇవ్వగానే, ఇవాన్ దానిని తీసుకుని వెంటనే పిల్లలకి కావలసిన ప్రతి ఒక్క వస్తువు తీసుకువచ్చి సాగర్ చేతిలో పెడుతూ, నేను ఇక్కడే ఉంటాను సాగర్, నువ్వు లోపలికి వెళ్ళి ఇవన్నీ ఇషికకి ఇచ్చేయి. నేను లోపలికి వస్తే ఇషిక చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. తను ఉన్న సిచ్యువేషన్లో ఇది తనకి అంత మంచిది కాదు అని చెప్పి భారమైన హృదయంతో చెప్పి బయటే ఉండిపోయాడు. అలా ఒకరోజు గడిచాక ఇషికని 3వ రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పటం వలన ఇషికని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేయించాడు సాగర్. ఇవాన్ చెప్పటం వలన ఇక ఇషిక నిద్ర కూడా మర్చిపోయింది తన పిల్లల్ని చూసుకుంటూ. ఇక సాగర్ని, నారాయణ గారిని ఇషిక బలవంతంగా ఇంటికి పంపించేసింది. సాగర్ ఉంటాను అన్నా కూడా వెళ్ళిపోమని చెప్పాడు ఇవాన్. తన భార్య పిల్లలతో ఒక్కడే టైం స్పెండ్ చెయ్యాలని అనుకోవటం వలన ఇవాన్ కోసం వెళ్ళిపోయాడు సాగర్, తనకి ఇష్టం లేకపోయినా. అర్ధరాత్రి 2 గంటల సమయం. అలా ఇవాన్ లోపలికి వెళ్ళి నిద్రపోతున్న భార్య పిల్లల్ని ఒక అరగంట పాటు చూసుకొని బయటికి వచ్చి విజిటర్స్ చైర్లో వాలగానే కళ్ళు మూశాడు. ముందు రోజు నైట్ కూడా నిద్ర లేకపోవటం వలన ఇక ఇక్కడ ఇషిక కూడా మేలుకొని అరగంట ముందే కళ్ళు మూతలు పడటంతో నిద్రపోయింది. పిల్లలు కూడా నిద్రపోతూనే ఉన్నారు. సడన్గా అప్పుడే చప్పుడు చేయకుండా ఇషిక రూమ్లోకి అడుగుపెట్టాడు ఒక వ్యక్తి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.